బంగారుత్ వినాయకుడు ఇది ఇక్కడ కానీ బంగారుత్ వినాయకుడు ఇంకా రైడ్ తీసుకొని ఏం లేకుండా ఒక 100 మీటర్స్ పోవాలి. వరేవా నిజంగానే పుణ్యక్షేత్రాలకు వస్తున్నారు జనాలు అయితే, ఐ మీన్ భక్తులు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన బైపాస్ నుంచి లోపలికి బంగారుత్ వినాయకుని వద్దకి రావడం జరిగింది. సో అక్కడి నుంచి దేవిశ్రీ గార్డెన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెహికల్స్ పార్క్ చేసి ఇక్కడ వచ్చారు. అండ్ మన మండపానికి దారి అయితే అక్కడ కనిపిస్తుంది, రాముని విగ్రహం కనబడుతుంది. సో అక్కడి నుంచి ఎంటర్ అయ్యి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక 12 జ్యోతిర్లింగాలతో ఉన్నటువంటి మండపం అయితే ఉంటుంది. సో అది దాటిన తర్వాత మన వినాయకుడు దర్శనం ఇస్తాడు. సో ఒకసారి ఇంత క్యూ ఎందుకు ఉంది, అసలు లోపల ఏముందని ఒకసారి చూద్దాం రండి. సాయి ప్రసాద్ అన్న వినాయకుడిని ఈ సెటప్ని మొత్తం తయారు చేసింది ఇతనే. చూపి లైన్ చూపి. పోయిరా నేను లోపల బయట పెడదామా?
అన్న ఎట్లుంది వినాయకుని దర్శనం చేసుకున్నారా? ఎట్లా ఉందన్న? చాలా బాగుంది. నిజంగానే జ్యోతిర్లింగాల దర్శనం చేయించినట్టుంది. చాలా బాగున్నది. వాళ్ళ ప్లాన్ చేసిన వాళ్ళ కళాకారులు చాలా మంచిగా చేసారు. ఇలాంటి జైత్యాల ఇంకా చాలా చేసారు. ఈసారి జైత్యాలు చాలా మంచి ఆలోచనలతో అందరు ముంగడికొచ్చారు. పబ్లిక్ అందరికీ ఒక మంచి క్షేత్రాలను చూపిస్తున్నారు. ఇట్లాంటి 2-3 జాగాలు చాలా మంచి చేసారు. చాలా బాగుంది. ఇలాగే అందరూ ప్రోత్సహించాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. అన్న అయిపోయిందా దర్శనం? ఎట్లా అనిపించింది లోపల? బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఓకే, సేమ్ మన క్షేత్రాలకినట్టున్నది లోపల. ఓకే, థ్యాంక్ యూ అన్న. అంకుల్ అయిపోయిందా దర్శనం? అయిపోయింది. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఇలాంటి ఎన్ని దింగిలంగాలు చేయడం వల్ల చాలా బాగున్నాయి. ఓకే, ఎట్లా అనిపించింది లోపలికి? బాగా అనిపించింది. అసలు దేవుడు అలా ఇక్కడే ఉంది, అన్ని లింగాలు ఇక్కడే చూసామని బాగా అనిపించింది. అంటే ఇంత పెద్ద క్యూ లైన్ ఉంది కదా, ఇంత లైన్ కట్టాలనిపించిందా అని? లైన్ కట్టాలనిపించింది. జనం అంతా బాగుంది, చాలా బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. దర్శనం అయిపోయిందా మీది? ఎట్లా అనిపించింది లోపల? బాగుందా? అంటే ఇంత పెద్ద క్యూ ఉంది కదా, ఈ లైన్ కట్టాలనిపించిందా మీకు? అనిపించింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అమ్మ. మేడం 1 మినిట్. దర్శనం అయిపోయిందా మీరు? ఓకే, ఎట్లా అనిపించింది మేడం లోపల దర్శనం ఇదంతా? అన్ని శివలింగాలను ఇక్కడ చూడడము అది ఒక అదృష్టం. ఓకే, అక్కడికి లేకపోయినా ఇక్కడ మీరు ఉన్నప్పుడు ఇంత లైన్ ఉందా లేకుంటే ఫ్రీగానే ఉండేనా? ఫ్రీగానే ఉంది. ఫ్రీగానే ఉండేనా? మేము వచ్చిన తర్వాత మా వెనక లైన్ ఫామ్ అయింది. ఓకే, అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఆ వైబ్ ఫీలింగ్ ఎట్లా అనిపించింది? ఒక్కొక్క అక్కడికి వెళ్ళలేకపోయినా అన్ని శివలింగాలను ఇక్కడ దర్శించుకోవడం అనేది, ఓకే, ఇక్కడ ఇంత ఫెసిలిటీ అరేంజ్ చేసినందుకు చాలా సంతోషంగా. రైట్, థ్యాంక్ యూ మేడం. అయిపోయిందా? ఎట్లుంది గణపతి సారి? మంచిగా? ఓకే, నమస్తే అన్న. దర్శనం ఎట్లా ఉంది? చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్తో ఒకటి మన హిందుత్వాన్ని పరిపూర్ణంగా చూపించారు. నిజంగా మీ అందరూ అభినందనీయులు. చాలా బాగుంది. ఇట్లానే ఇది కంటిన్యూ చేయండి. మేడం మీకు ఎట్లా అనిపించింది? మీ అందరు ఇంత మంచి కార్యక్రమాన్ని, అంటే ఒక వినాయకుడే కాకుండా మన మన హిందూ సమాజం లోపల ఉన్న భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను, అట్లే అమర్నాథ్లో ఉన్న మంచులింగము చూడని వాళ్ళు అంటే ఎంతోమంది జనాలు చూడకపోవచ్చు. ఇలాంటి విషయాలు, కొత్త విషయాలు చాలా కళ్ళ కట్టినట్టు చూపించారు. ఓకే, అంటే ఈ శివలింగాలు చూసి ఒక్కసారి లెఫ్ట్ తీసుకున్నాక వినాయకుడు దర్శనం ఇచ్చాడు. అవును, అప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అమర్నాథ్ చూసినట్టే ఉంది. అంతేనా? జ్యోతిర్లింగాలు అమర్నాథ్ 2 చూసినట్టే అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఏం పేరు అన్న? శ్రీహరి, మిట్టపల్లి శ్రీహరి. ఓకే, ఎట్లా అనిపించింది దర్శనం? చాలా బాగుంది. ఎట్లా అనిపించింది అన్న దర్శనం? అని బంగారు యూత్ వాళ్ళు ఈ సెటప్ అరేంజ్ అని కానీ ఈ మొత్తం మండపం ఓవరాల్ గా ఏమనిపించింది? చాలా బాగుందన్న, చాలా వెరైటీగా అనిపించింది. అంటే చాలా సంవత్సరాల నుంచి వినాయకుడిని చూస్తున్నాం కానీ ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఓకే, లోపల దేవుడు కూడా ఫస్ట్ టైం దేవుడిని అలా చూడడం చాలా చాలా బాగుంది. ఓకే, ప్లస్ దేవుడిని చూసిన ఫీల్ కూడా ఉంది బాగా. లోపలికి వెళ్ళేంత వరకు కూడా అంటే మనకి రెగ్యులర్ గా ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ ఉంటుందో ఓకే వినాయకుడు ఆ ఫీల్ ఉందన్న. రైట్, అంటే ఇంత పెద్ద క్యూ ఉంది కదా, మీరున్నప్పుడు ఉందా ఇంత క్యూ ఉందా? ఇంత క్యూ ఉందన్న. ఓకే, అంటే క్యూ లో ఉండాలనిపించింది అప్పుడు మీకు? ఉండాలనిపించింది, అదేం లేదు. అంటే ఎప్పుడు వినాయకుడికి మనకి నవరాత్రులు అంటే దేవుడిని ఎప్పుడు లైన్ లో చూసింది ఎప్పుడూ లేదు. ఓకే, ఇదే ఫస్ట్ టైం. ఓకే, అంటే క్యూ లో ఉన్నందుకన్నా లోపలికి అయినాక చాలా 100% వర్త్. 100% వర్త్. ప్లస్ ఏంటంటే మనకి నిజంగా శివుడి దగ్గరికి వెళ్ళినట్టు, వినాయకుడి దగ్గరికి వెళ్ళిన ఫీల్ అయితే ఉంది. దేవుడి దగ్గర ఆ ఫీలింగ్ ఉంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.